ఏ ప్రభుత్వం అయినా కానీ మొట్టమొదటి బాధ్యత ఏంటంటే దోపిడీదారుల్ని కట్టడి చేసి ఇక ప్రజల మీద భారం అనేది పడకుండా జాగ్రత్త చేయాలి. ఏ ప్రభుత్వమైనా తీసుకోవాల్సిన మొట్టమొదటి బాధ్యత అదే. మన హయాంలో జగన్ గారు సినిమా ఇండస్ట్రీ, సినిమా టికెట్ రేట్లు ఇష్టానుసార రీతిలో అమ్ముకుంటూ ఒక విధానం అనేది లేకుండా స్వతంత్రత ప్రవర్తిస్తూ బ్లాక్ మార్కెట్కి పెంచి పోషిస్తూ ఇంకొక పక్క ప్రజల మీద ఇష్టానుసార రీతిలో 1000 రూపాయలు, 800, 500 ఒక మార్క్ అనేది లేకుండా, ఒక వ్యవస్థ అనేది లేకుండా ఇష్టానుసార రీతిలో చేస్తూ ప్రజల మీద భారం పడేటట్టు చేస్తున్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వ్యవస్థను ఏదైతే ఉందో ఒక లైన్ మీద తీసుకొచ్చారు. వాళ్ళు పూర్తి స్థాయిలో ఏదైనా సినిమా సంబంధించినటువంటి ప్రొడక్షన్ కాస్ట్ ఎంతైతే ప్రభుత్వం దగ్గర ఒక చిన్న అప్లికేషన్ పెట్టుకుంటే వెంటనే ప్రభుత్వం అనేది టికెట్ హైక్స్ అనేది ఇస్తుంది. ఆ జియో అనేది ఒక వ్యవస్థను క్రియేట్ చేసింది. ఆ వ్యవస్థ పైన నాడు పవన్ కళ్యాణ్ గారు విపరీతమైన దుష్ప్రచారం చేశారు. ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. మా సినిమా పైన మీ పెత్తనం ఏంటి, మా సినిమా పైన మీ పెత్తనం ఏంటి అన్నట్టుగా మాట్లాడారు. వాస్తవానికి జగన్ గారు ఆ రోజు చెప్పింది ఏంటి, బాబు సినిమా ఇండస్ట్రీ మీరు ఇలాగే ప్రవర్తిస్తే ఒక లైన్ వచ్చేసరికి సినిమా ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోద్ది, థియేటర్లో క్లోజ్ అయిపోతాయి, ఈ పరిస్థితి మారాలంటే పూర్తి స్థాయిలో ఇదే కరెక్ట్ అని చెప్పి జగన్ గారు చెప్పారు. ఓటీటీ యాప్స్ ఎక్కడ పడితే అక్కడ సినిమాలు దొరుకుతూ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ అనండి, అమెజాన్ అనండి, హాట్స్టార్ అనండి, లేకపోతే ఎటువంటి ప్లాట్ఫామ్ కావాలంటే అటువంటి ప్లాట్ఫామ్ అనేది ఇప్పుడు సినిమాలు క్రియేట్ అయిపోయింది. ఇక సినిమా థియేటర్లకు వచ్చే జనాలు తగ్గిపోతూ ఉంటారు కనుక థియేటర్లో టికెట్ ప్రైజెస్ అనేది కంట్రోలబుల్గా ఉండాలి. బ్లాక్ మార్కెట్ అనేది పూర్తి స్థాయిలో తగ్గితే అప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది అందరికి అందుబాటులో ఉంటుందని చెప్పి జగన్ గారు ఆలోచించారు. ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్ కంట్రోల్, తర్వాత ప్రభుత్వానికి రావాల్సిన ప్రభుత్వం తరపున ఏదైతే పూర్తి స్థాయిలో కంట్రోలింగ్ వ్యవస్థ. పవన్ కళ్యాణ్ గారు రాత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఉస్తాద్ భగత్ సింగ్లో చూసి మైండ్ పోయింది. ఎందుకు మైండ్ పోయిందంటే, సినిమా టికెట్లు హైక్స్ ఇస్తున్నానని కొంతమంది అంటా ఉన్నారు. సినిమా టికెట్లు హైక్స్ ఎందుకు ఇస్తున్నాను, ఇప్పుడు నేను హైక్ ఇవ్వలేదు అనుకో బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళు అధికంగా డబ్బులు వసూలు చేసి జనాల్ని పీల్చి పిప్పి చేస్తారు. అదే నేనే టికెట్లు హైక్ ఇచ్చాను అనుకో ఆ డబ్బులన్నీ నాకే వస్తాయి. నాకు వచ్చిన దాంట్లో గవర్నమెంట్కి 18% కట్టేస్తా. ఒక్క డిప్యూటీ సీఎం హోదాలో బ్లాక్ మార్కెట్ కట్టడి చేయడానికి నా దగ్గర ఉన్న ఇబ్బంది ఏంటంటే, టికెట్ హైక్స్ నేనే ఇచ్చుకుంటే ఆ డబ్బులు ఏదో నేనే విపరీతంగా తింటే అప్పుడు బ్లాక్ మార్కెట్కి అవకాశం ఉండదు కాబట్టి ఆ డబ్బులను నేనే తింటాను, నాకు వచ్చినట్టు గవర్నమెంట్కి 18% కడతాను అని చెప్పి ఒక దళారీ వ్యవస్థలాగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇక జగన్ గారు ఇచ్చిన జీవో పైన ఆయన రద్దు చేయాల, జగన్ గారు ఇచ్చిన జీవోనే కంటిన్యూ చేసుకుంటా ఉన్నారు. కానీ జగన్ గారు ఇచ్చిన జీవోని తొంగలో తొక్కేస్తూ ఇష్టానుసార రీతిలో టికెట్ హైక్స్ ఇచ్చుకుంటా ఉన్నాడు. ఆ మాట విన్నాక జగన్ గారి పైన ఎంత ద్వేషమా అనిపించింది. ఆయన జగన్ గారు చెప్పిందే చదువుతున్నాడు. ఆయన కూడా నెట్ఫ్లిక్స్ దొరికింది, అమెజాన్ దొరికింది, ఎక్కడ పడితే అక్కడ సినిమాలు దొరుకుతూ ఉన్నాయి, ఏమి ఎక్కడ పడితే అక్కడ మీ చాయిస్ అది ఎక్కడైనా చూడవచ్చు. కానీ హైక్స్ అనేది ఎందుకు ఇస్తున్నారంటే బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాక అన్నాడు. బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాలంటే జనాలకు ఒక వ్యవస్థ క్రియేట్ చేయాలి పూర్తి స్థాయిలో. ఆ వ్యవస్థ పూర్తి గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండాలి. ఆ గవర్నమెంట్ అండర్టేకింగ్లో పూర్తి స్థాయిలో ప్రజల మీద భారం పడకుండా ఉండాలి. కానీ ఈయన ప్రపోజ్ చేసిన థియరీ ఏంటంటే, బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాలంటే ఈయన ఇష్టానుసార రీతిలో టికెట్ హైక్స్ ఇచ్చుకోవాలి. 1000 రూపాయలు, 800, 600 హైక్స్ ఇచ్చుకుంటే బ్లాక్ మార్కెట్లో అమ్మటానికి ఇంకా ఛాన్స్ ఉండదు కదా, అదేదో ఆ డబ్బు ఏదో నేనే అమ్ముకుంటా, నేనే తింటాను అని చెప్పి ఆయన మాట. ఒక డిప్యూటీ సీఎంగా సినిమాకి మేము ఎంత కష్టపడుతుంటాం అంత కష్టపడుతుంటాం, పూర్తి స్థాయిలో మా కష్టం మాకు తెలుసు కాబట్టి మా ఇష్టం మా రేట్లు మేము అమ్ముకోవడానికి అవకాశం అని చెప్పి ఆయన ఇండస్ట్రీ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఇండస్ట్రీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు డిప్యూటీ సీఎంగా. మరి రైతులు ఎండనక వాననక చెమట వచ్చి కష్టపడి ఆ పూర్తి స్థాయిలో వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర రాక పోరాడుతుంటే దాని మీద మీరు ఎందుకు మాట్లాడాల? దాని మీద మీ పంట మీ ఇష్టం, మీరు ఎంత కావాలంటే అంత అమ్ముకోండి అని చెప్పి మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాలా? గవర్నమెంట్ ఇదే నిర్ణయిస్తుందని చెప్పి ఎందుకు చేస్తున్నారు? గవర్నమెంట్ ధర ఇదిగో దళారీ వ్యవస్థ ఇష్టానుసార రీతిలో పెరుగుతున్నా కూడా మీరు ఎందుకు కట్టడి చేయలేకపోయారు? రైతులకు ఒక న్యాయం, మీ సినిమాకు ఒక న్యాయం. అంటే బ్లాక్ మార్కెట్ కట్టడి చేయాలంటే నేను టికెట్లు అయితే అమ్ముకోవాలంట, వాళ్ళు అమ్మే ధరలు నేనే అమ్ముతానంట. ఈ స్టేట్మెంట్ ఎవరైనా వింటే ఇంత దారుణమా డిప్యూటీ సీఎం గారు అంటారు. పక్కన వాళ్ళు ఎవరైనా చూస్తే నవ్వుతారు. వాళ్ళు తినేది ఏంది నేను తింటాను, వాళ్ళు తినేది ఏంది నేను తింటాను అన్నట్టుంది వ్యవహారం. ఆ స్టేట్మెంట్ మీకు చూపిస్తాను వినండి. అసలు దేహి అనకూడదంట, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి దేహి అనకూడదంట. మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మీకు అప్లికేషన్ ఎందుకు పెట్టుకుంటున్నారు దేహి అనకూడదని?
ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇప్పుడు కూడా ఆ జీవోని ఎందుకు రద్దు చేయాలా? జగన్ గారు ఇచ్చిన జీవోని అంటే అది బాగుంది కాబట్టి మీరు ఇంకా రద్దు చేయాలి. జగన్ గారు ఇచ్చిన జీవోనే ఈ సినిమా ఇండస్ట్రీ తరపున ఎవరైనా టికెట్ హైక్స్ ఇచ్చుకోవాలంటే ఆ జీవోని అప్లికేబుల్ మీరు అమలు చేస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు. ఆ జీవోనే బాగుంది, కానీ ఈయన ప్రాబ్లం ఏంటంటే రేట్లు ఎక్కువ ఇష్టానుసార రీతిలో అమ్ముకోవాలా, రైతులకి న్యాయం జరగకూడదు, ఈయన సినిమాకి న్యాయం జరగాలి, బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాలంట. అబ్బో ఆ స్టేట్మెంట్ మీకు దెమ్మ తిరిగిపో, చూడండి ఒకసారి. ఏ హీరో విజయం మీద నాకు ఎప్పుడు ఇన్సెక్యూరిటీ ఉండదు, అందరూ బాగుండాలని కోరుకుంటాను. సర్వే జనం సుఖినో బాగుందంటే నేను ఒక్కటే బాగుండాలి, మిగతా వాళ్ళు పోవాలి మనం కాదు, అందరూ బాగుండాలని కోరుకుంటాను. అలాగే నేను చాలా పర్యాలు చెప్తూ ఉంటాను. ఉదాహరణకి నేను టుడే ఈ ఏపీ గవర్నమెంట్ కి సంబంధించి టికెట్స్ ఇవన్నీ అడుగుతూ ఉంటే నేను అది ఒకటి అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ హైక్స్ ఇవన్నీ ఏంటి? ఇట్ ఈస్ అబౌట్ ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయడం కాదు కదా. సినిమా ఇస్ నాట్ కంపల్సరీ మన గన్ పాయింట్లు పెట్టి చూడాలనుకో మన చాయిస్ ఉంది. ఈరోజు నెట్ఫ్లిక్స్ ఉంది, ఈరోజు మనకి అమెజాన్ కావచ్చు, మల్టిపుల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫస్ట్ డే వెళ్ళి చూడాలనుకోవడంలో కూర్చోబెట్టి ఇంత ఖర్చు పెట్టుంటారు. దీనికి ఒకసారి నన్ను అడుగుతూ ఉంటాను. నా సినిమాలకి నేను ఇంకా తక్కువ రేట్లు ఇచ్చుకున్నాను, కానీ మిగతా హీరోల సినిమాలకి నేను ఎక్కువ రేట్లు ఇచ్చిన చెప్పి తెలియజేసాను. నా దగ్గరికి వస్తారు, అస్సలు నాకు సంబంధం లేదు, నేను ఏదైనా ఉంటే నేను ఒకటే అడుగుతాను. ఆంధ్రప్రదేశ్ ఏదైనా సినిమాలు వచ్చి మిగతా హీరోలు నిర్మాతలు వచ్చినప్పుడు నేను ఒకటే అడుగుతాను, మీరెవ్వరుని దేహి అనకండి దయచేసి. మీరు దేహి అంటే నాకు మీరు ఎంత కష్టపడి తీస్తారో నాకు తెలుసు. పైగా మీరు పెంచిన ప్రతి రూపాయిలో యు పే 18% జిఎస్టీకి వెళ్తుంది. వదిలేస్తే ఎవరు బ్లాక్ లో టికెట్లు అమ్ముకొని మళ్ళీ క్యాష్కి వెళ్ళిపోద్ది. అది గవర్నమెంట్కి రెవెన్యూ కాదు ఎవరికి. అందుకని చెప్పి దీన్ని బేస్ చేసుకొని నేను ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి అది ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరో పుష్ప కావచ్చు, లేదంటే మన అసలు ఈ డిప్యూటీ సీఎం హోదాలో బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోద్ది డబ్బులు, అది కాబట్టి నేను తీసుకుంటాను, పెంచితే మాకే వస్తుంది గవర్నమెంట్కి, ఆ దోపిడీ మేమే చేసుకుంటాం, మాకు వచ్చిందంటూ 18% గవర్నమెంట్ షేర్ ఇస్తాం. ఇది గవర్నమెంట్ నడిపే విధానం. మేము దోపిడీ చేసుకుంటాం అబ్బా, మాకు వచ్చిందంటే గవర్నమెంట్కి 18% షేర్ ట్యాక్స్ కట్టేస్తాం, జిఎస్టీ. ఇంకేంటి మీకు, ఇంకేం ప్రాబ్లం? ఇక్కడ జనాల గురించి ఆలోచించట్లా, పూర్తిగా ఒక వ్యవస్థ గురించి ఆలోచించట్లా. దోపిడీ మా ఇష్టం, మా విధానం, వాడెవడో తినేకాడికి మేము తింటాము, మేము తిని గవర్నమెంట్కి కడతాం అబ్బా అంటే దోపిడీ చేస్తాం, మా ఫ్రీ లైసెన్స్ వచ్చేసింది, మేము అధికారంలో ఉన్నామని చెప్పుకునే చెబుతున్నారు డిప్యూటీ సీఎం గారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా? దేహి అనకూడదు, మీరు ఎవరి దగ్గరికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి అంటారు. మరి మీ దగ్గరికి ఎందుకు రప్పించుకుంటున్నారు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాటలు విన్నాక జగన్ గారి పైన ఇంత ద్వేషంతో గతంలో ఆయన పైన దుష్ప్రచారం చేశారా అనిపిస్తుంది. నిజంగా ఇంత ద్వేషంతో దుష్ప్రచారం చేశారా? ప్రజల మీద ప్రేమ లేదు, ప్రజల మీద అభిమానం లేదు, ప్రజలకి ఏదో చేయాలనే తపన లేదు. ఎంతసేపు మా దోపిడీ, మా విధానం, నా సినిమాలు, నేను ఇంత చేశాను, అంత చేశాను, నా కలెక్షన్ల మీద పిచ్చి లేదంటారు. మళ్ళీ నా 1000 కోట్లు సంపాదిస్తాను, 2000 కోట్లు సంపాదిస్తాను, మొదటి రోజు 30 కోట్లు చేసింది, ఇటువంటి మాటలని చెబుతూ ఉంటారు. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్లు, బోన్ వార్లు వద్దంటారు, మళ్ళీ మీరు తిప్పి కొట్టండాయా అని చెప్పి మీరే స్టేట్మెంట్లు ఇస్తారు. ఏంది ఇది? ఈ విధానం ఏంది? జగన్ గారిని రాత్రి అడుగుడో బుడ్డోడు ఒకటి తిట్టాడు నీ సినిమా ఫంక్షన్లో, అది నీ సినిమా ఫంక్షన్ మైక్ ఇచ్చి తిట్టించారు. మీరు మాట్లాడే యాంకరింగ్ మైక్ ఇచ్చి ఒక బుడ్డ వచ్చారు, జగన్ గారిని తిట్టించారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఇంతకంటే మీకు సినిమా ఫంక్షన్లు, సినిమా వాటి మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు. ప్రజల మీద షూటింగ్లు చేసుకోవడానికి మీకు టైం ఉంది, సినిమా డైలాగులు, జనాలకి ఎమోషన్ కల్పించే చెప్పే డైలాగులు టైం ఉంది, పూర్తి స్థాయి జనాలను బాగు చేసే టైం మాత్రం మీకు లేదు.